ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రొద్దుటూరులో నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్ఎస్ మాల్లో జరిగినటువంటి అవినీతి గురించి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ధనదాహానికి ఆయన ఏం చేసినాడు, ఇప్పటి వరకు దాని మీద ఏం జరిగింది, దాని మీద పూర్తిగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎస్ఎస్ మాల్ అనేది రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి, ఆయన ఆయన వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు 3 డ్యామేజ్లు అయినాయి. ఫస్ట్ డ్యామేజ్ నెంబర్ 1, ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి ఆగిపోయింది. నెంబర్ 2, అతని అవినీతి వల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మూడోది, ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు నిలబడిపోయింది. ఈ ఎస్ఎస్ మాల్ ఎంత ఆయన చెప్తా అంటాడు ఎప్పుడు ప్రెస్ మీట్లలో, ప్రభుత్వం మీదే ఉంది కదా, నేను అవినీతి చేయలే, అవినీతి చేసింటే నిరూపించండి, ఏదైనా సరే నేను అవినీతి చేయలే, మా అన్న రెక్కల కష్టం మీద మా అన్న రియల్ ఎస్టేట్ చేసింటేనో మేము డబ్బులు సంపాదించినామంటాడు. ఒకరోజు ఒకటే భూమిలో 70 కోట్లు మాకు లెక్క మిగిలిందంటాడు. ఒకరోజు ప్రెస్ మీట్లో వస్తాడు, మా ఇంట్లో పెళ్లి చేయాలంటే కనుక నా దగ్గర లెక్క లేదంటాడు. అంటే ఆయన చెప్పిన 70 కోట్లు నిజమో ఇది నిజమో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ది ఇది క్లియర్గా చూడండి ఒక్కసారి. ఎస్ఎస్ మాల్ది, ఈ ఎస్ఎస్ మాల్ దానికి క్లియర్గా నేను ఆర్టీ యాక్ట్ పెడితే క్లియర్గా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినదేమంటే, పాయింట్ నెంబర్ 1, ఈ ఎస్ఎస్ మాల్కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అని అడిగిన. ఇదిగో ఈడ చూడండి, ఈ కార్యాలయం నందు ఉన్న ఆన్లైన్ రికార్డ్స్ ప్రకారం ఎటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయలేదు. పాయింట్ నెంబర్ 2, బీపీఎస్ స్కీమ్ కింద వీళ్ళు ఏమన్నా అప్లై చేసినారా అని అడిగితే, బీపీఎస్ స్కీమ్ నెంబర్ 2019/PRO/7/05669 ద్వారా అప్లై చేసి ఉన్నారు అని ఇచ్చినాడు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఊరికి నోటీసులు ఇచ్చినామని ఇచ్చినాడు. పాయింట్ నెంబర్ 1, నేనేమడుగుతున్నా అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాడా, కమిషనర్ రాధా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్గా 2.5 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా బీపీఎస్ స్కీమ్లో రెగ్యులైజేషన్ అయ్యేదానికి 5.5 కోటి డబ్బు బకాయి ఉన్నా కూడా నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు, చైర్మన్ మీరు, కమిషనరు మీ రాధా, మీరు అంతా కలిసి 2.5 కోటి డబ్బు నీకు ముట్ట చెప్పింటే ఈ ఎస్ఎస్ మాల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా రన్నింగ్ చేసినావు. ప్రజలకు నేను ఏం విజ్ఞప్తి చేస్తానంటే, ఎస్ఎస్ మాల్లో ఏదైనా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుంటే దానికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ సరిగా ఉండవు. రెండవది, పిల్లర్స్ స్ట్రెంత్ కానీ నాణ్యత కానీ కింద ఫుట్టింగ్స్ కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇట్ ఈస్ రెడీ టు ఆక్యుపై అని మున్సిపల్ శాఖ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ రోజుటికి దాని నాణ్యత ఎంతుందో, ఒకవేళ అది కూలిపోతాదో, లేదా పిల్లర్స్ సరిగా లేక ఏదైనా స్లాబ్ అయినా చిల్లి పడవచ్చు, లేదు ప్రజలు ఎక్కువ మంది ఆడికి పోయినప్పుడు ఏదైనా తొక్కిసలాట జరగచ్చు, పాయింట్ నెంబర్ 3 అగ్ని ప్రమాదం జరగచ్చు. ఇన్ని సమస్యలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నువ్వు మళ్ళా ప్రెస్ మీట్లోకి వచ్చి సత్యహరిశ్చంద్రుడు వారసుని మాదిరి నేను నిజాలు చెప్తా, నేను అవినీతి చేయాలని మాట్లాడతావు. పాయింట్ నెంబర్ 2, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం ఒకటైతే బీపీఎస్ స్కీమ్ కింద 2019లోనే 5,50,00,000 రూపాయలు డబ్బు చెల్లించమని ఆ రోజులో బీపీఎస్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్లాన్కు డీవియేట్ అయ్యి కట్టిన దానికి 5.5 కోటి డబ్బు కట్టమంటే ఆ ఫైల్ను పక్కనే ఇచ్చినావు. అదే సాంప్రదాయం ఎవరికి తెలియక అది అట్లే జరిగిపోతూ వచ్చింది. ఈరోజు నేను బయటికి తీసినా కాబట్టి ఇవన్నీ ప్రజలకు కానీ, ఇటు మీడియా మిత్రులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు కానీ అందరికీ తెలిసేదానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. బీపీఎస్ స్కీమ్ డబ్బు కట్టలే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ అవినీతిలో నీ ధనదాహానికి ఇంకొకటి చూడండి, మొత్తం పన్ను బకాయి
ఇది మొత్తం ఎస్ఎస్ మాల్కు సంబంధించిన పన్ను బకాయిలు. అంటే డబ్బు తీసుకున్నాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ పార్సిల్ అనే దానికి ఇదే ప్రూఫ్. మార్చి స్కూల్ది చెప్పిన పిల్లేస్తాండా ప్రవీణ్ అన్నావు, పిల్ నెంబర్ చెప్పవు. మార్చి స్కూల్లో వంగలనారాయణ రెడ్డి వచ్చి నీతో మాట్లాడుకున్నాడు, లెక్కెత్తినావు, ఇంట్లో పండుకోండావు. డిఏడబ్ల్యూ కాలేజు అక్రమమా సక్రమమా చెప్పు అన్నా, చెప్పడు. డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు భాగం లేదా? డిఏడబ్ల్యూ కాలేజు విద్యాలయాలకు ఇచ్చిన స్థలాలు కబ్జా చేయడంలో నీకు సంబంధం లేదా? డిఏడబ్ల్యూ చెప్పవు, మహర్షి కాలేజీది చెప్పవు, ఇప్పుడు మూడోది చెప్తాండా. చెప్పు, జవాబు చెప్పు. ఎస్ఎస్ మాల్ది నీకు సంబంధం ఉందా, సంబంధం లేదా? డబ్బు తీసుకోలే నువ్వు ఆ రోజు. ఇది 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 ఒక పాత్ర అయితే, దీని వెనకాల చూడండి. మా మాడెం సుధాకర్ రెడ్డి అన్న ఎగ్జిబిషన్ పాడినప్పుడు 60 లక్షలు 70 లక్షలు 80 లక్షలు ఆయన డబ్బు కట్టలే అని టెంట్ వేసి మున్సిపల్ ఆఫీస్ ముందర ఇట్లా రొమ్ములు ఇరగదీసి బాదుకొని మున్సిపాలిటీ లెక్క అంతా ప్రజలకు కట్టకపోతే లెక్క ఇది ప్రొద్దుటూరు అభివృద్ధికి ఉపయోగపడుతుంది అన్నావు. మళ్ళీ ఏం నాయన ఈ 2.5 కోటి బాకీ ఏం? ఈ 2.5 కోటి మొన్నటిదాకా చైర్మన్ ఉన్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, మరి ఈ పన్ను బాకీ ఉన్నది ఏం ఒక్కరోజు కూడా అడగలేదే? అంటే 70-80 లక్షలు మాడెం సుధాకర్ రెడ్డి అన్న తిక్కోడు, నీకు 2, 3, 4 ఇచ్చింటే ఈ అల్లరే లేదు. తిక్కోడు తెలియక వ్యాపారం ఎట చేసుకోవాలో నీతో తెలియక నువ్వు 5 అడిగింటావు, అతను 2, 3 ఇచ్చింటాడు, అయ్యి లేదని చెప్పి అల్లరి చేసినావు. ఎస్ఎస్ మాల్ డబ్బులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు బాకీ ఉన్నా అడగవు. 5.5 కోటి బీపీఎస్ కింద 2019 నుంచి బాకీ ఉంటే ఈ రోజుటికి ఆ డబ్బు కట్టిస్తే పన్ను బాకీతో కలిపితే 9 కోట్లు ఇంచుమించు అవుతుంది. అంటే ఈ 9 కోట్ల డబ్బు కడితే ఈ 9 కోట్లు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మార్కెట్కు నిధులకు సమకూర్చుకోవచ్చు, లేకపోతే డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరుచుకోవచ్చు, లేదు ఎక్కడైనా కొత్తగా అండర్గ్రౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, లేదు ఎక్కడైనా వీధి దీపాలు సరిగా లేవు పెట్టుకోవచ్చు, రోడ్లు సరిగా లేవు పెట్టుకోవచ్చు, కాలువలు సరిగా లేవు వాడుకోవచ్చు కదా. దీని మీద అడగకుండా మాట్లాడతావు. అయితే దీంట్లో నువ్వు ఒక పాయింట్ చెప్తావు, అయితే 99% నువ్వు అమ్ముడు పోయినావు కాబట్టి దీని మీద ప్రెస్ మీట్ ఉండదు. ఒకవేళ 1% బై ఛాన్స్ రేపు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా ప్రవీణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కదా, మరి దీన్ని ఎందుకు కట్టిలే అంటావు. నేను ఈ విషయం తెలిసింది నాకు ఫిబ్రవరిలో తెలిసింది. నేను ఆర్టీఐ యాక్ట్ తెచ్చుకొని అన్నీ తెచ్చుకున్నాక మార్చి లాస్ట్లోనో ఆ ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన, కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన ఎక్కడ విజయవాడలో. తర్వాత జేసీ మేడం గారు వచ్చినాక జేసీ మేడం గారికి ఫిర్యాదు చేసిన, కమిషనర్ గారికి చేసిన. దీని మీద రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన దానికి మున్సిపాలిటీని రిపోర్ట్ అడిగినారు. దాంట్లో వాస్తవాలు బయటపడతాయి. ఆ రోజు ఎవరైతే అధికారులు దానికి పాల్పడినారో వాళ్ళ మీదే చర్యలు ఉంటాయి. రెండోది డబ్బు కట్టించే ప్రక్రియ జరుగుతుంది. నేనేమంటున్నా అంటే, నువ్వు నీతి వాక్యాలు చెప్పి కమిషనర్ రాధాని అడ్డం పెట్టుకొని నేను ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతా, దీనికి నువ్వన్నా జవాబు చెప్పాలా, లేదంటే బస్సు మురళి జవాబు చెప్పాలా? బస్సు మురళికి నీకు ఈ ఇష్యూ గురించి కాదా గొడవ జరిగింది? ఈ డబ్బులు తీసుకొని నువ్వు ఒకరిని లెక్క ఎత్తినావు, నువ్వు డబ్బులు తీసుకొని దీన్ని ఎస్ఎస్ మాల్కు క్లియరెన్స్ ఇచ్చినావని బస్సుమురళి పిటిషన్ వేసింటే బస్సుమురళిని పిలిచి విత్డ్రా చేసుకొని నువ్వు చెప్పలేదా? చెప్పమని బస్సుమురళిని ఇది జరగలేదని. లేదు నువ్వు చెప్పు, బస్సుమురళికి నాకు అసలు సంబంధమే లేదు, నేను డబ్బులే దాంట్లో తీసుకోలే అని అవి చెప్పు. నిన్న పాపం మన వైస్ చైర్మన్ ఉన్నాడు బంగారెడ్డి అన్న మాట్లాడుతున్నాడు, ఏందో ఇష్యూ జరిగితే కాణిపాకం పోదాంపా ప్రమాణం చేస్తాం, ఇంకొక మీకు ఇష్టమైన దేవుని దగ్గర పోదాంపా ప్రమాణం చేస్తామంటున్నాడు. బావ కళ్ళల్లో ఆనందం కోసం చేసినావు కదా బంగారెడ్డి అన్న, ప్రమాణం చేస్తావా? నువ్వు కానీ మీ బావ కానీ వచ్చి ఎస్ఎస్ మాల్లో కానీ డిఏడబ్ల్యూ కాలేజీలో కానీ మహర్షి స్కూల్లో కానీ ఇంకా చెప్పమంటే చెప్పు, మీ అన్ని డైరీలో రాసి పెట్టుకోండి, అన్నీ చెప్తావు ఒకరోజు. వీటన్నిటి మీద నువ్వు వచ్చి కాణిపాకంలో మీ బావతో ప్రమాణం చేయిస్తావా? ఏదో దానికిలే దాన్ని పట్టుకునేది ఒకటి, మేము నీతివంతులం మీరు ప్రమాణం రండి అంటావు. నువ్వు రా ప్రమాణానికి, నేను పిలుస్తాడా ఎస్ఎస్ మాల్ది రా, డబ్బు బాకీ లేదా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఇచ్చినారు, అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే కరెంటు కనెక్షన్ ఇవ్వకూడదు, దానికి పన్ను బాగా ఉంటే కనుక పోయి క్లోజ్ చేయాలా, బీపీఎస్ స్కీమ్ రెగ్యులైజ్ కాకపోతే కనుక అసలు అది రన్నింగ్ లేక రాకూడదు. ఇవన్నీ ఏమి బంగారెడ్డి అన్న మున్సిపాలిటీలోనే కదా రోజు కూర్చుంటున్నావు,
తెల్లా నీకు బంగారెడ్డి గారు? ప్రమాణాలు చేస్తురా, మా బావకు సంబంధం లే ఎన్నిటిలో అని చెప్పు. డబ్బు తీసుకోవడం, నేను ప్రొద్దుటూరు ప్రజలకు వెరీ క్లియర్గా మళ్ళా చెప్తానా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించనీకి సెట్ కాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి దేనికి సెట్ అవుతాడంటే వాయిస్ ఫర్ సేల్, ప్రెస్ మీట్స్ ఫర్ సేల్ అయినవి. ఇప్పుడు భూముల విషయాల్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఉదాహరణ క్లియర్గా చెప్తాను కదా, మార్చి స్కూల్లే మీడియా మిత్రులు అందరూ విన్నారు కదా, ఏమన్నాడు, నేనే వేస్తాను ఆ పిల్లు, విద్యాసంస్థల స్థలాలు తీసుకుంటారా డామ్ డూమ్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. అయిపోయి క్యాష్ అండ్ క్యారీ, క్యాష్ పడింది, కాలెత్తినాడు. ఇప్పుడు అడుగుతానా సమాధానం చెప్పు. మహర్షి స్కూల్లో నీ స్టాండ్ ఏంది? డిఏడబ్ల్యూ కాలేజీలో ఏంది? ఎస్ఎస్ మాల్ ఏంది? మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు మొన్నటి వరకు మున్సిపాలిటీలో కూర్చున్నాడు కదా బంగారెడ్డి అన్న. కాదేమో మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి, ప్రజలు చెప్పండి. నేను ప్రొద్దుటూరు ప్రజల కోసం ఏదైనా జరుగుతా అంటే తీసుకొచ్చి ఓపెన్గా మాట్లాడుతాడా. పెట్టమని బంగారెడ్డిని రేపు ప్రెస్ మీటు, రేపు రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని ఆయన్ని. లేదా ప్రవీణ్ రెడ్డి నేను డబ్బు తీసుకోలే, నువ్వు చెప్తున్నావు కదా, రా కాణిపాకం పోయి ప్రమాణం చేద్దాం. లేదు మురళీకి నాకు ఈ ఇష్యూలో గొడవ జరగలే, రా పోయి ప్రమాణం చేస్తాం అనరు. టాపిక్ డైవర్ట్ చేసేది ఇంకో దాని మీదకి పోతారు. ఇప్పుడు నేను ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తానా, ఈ డబ్బు 2019లో కట్టి ఉంటే ఇది ప్రొద్దుటూరు అభివృద్ధికి ఉపయోగపడుతుందే కాదా? ఊర్లో ఉండే మేధావులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ ఇంతమంది ఉన్నారు కదా, ఆలోచన చేయండి. ఒక్క ఎస్ఎస్ మాల్ మీద 10 కోట్ల రూపాయలు దగ్గర డబ్బు మున్సిపాలిటీకి రావాల్సి ఉంటే ఇంత నిర్లక్ష్యం వహించి డబ్బు కట్టకుండా వాళ్లకు అసలు ఈ మాల్ ఓపెనే కాకూడదు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ మాల్ ఓపెన్ అయింది. నేను ఇప్పుడు కూడా ఈ మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే తొక్కిసలాట జరగచ్చు, లేకపోతే ఇంకొక రకమైన ప్రమాదం జరిగితే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని ఎవ్వడు చేసినా ఉపేక్షించేది ఉండదు. ఇది మంచి చేసే ప్రభుత్వం. అయితే దీనికి ఇది విత్తనం నాటింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నీళ్లు పోసింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఈ గంజాయి మొక్కను పెంచింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి. ఖచ్చితంగా ఏరిపారేస్తాం ఇట్లాంటి గంజాయి మొక్కల్ని. ఇట్లాంటివి ఇంకా ఆయన ఏవేవి డబ్బులు తీసుకుని అన్నీ విచారిస్తున్నాం. ఇంకొకటి నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది పార్ట్ 1, దీంట్లో ఇంకొక పార్ట్ 2 ఉంది ఈ ఎస్ఎస్ మాల్ది. పార్ట్ 1లో ఏంటంటే రాచమల్లు అవినీతి, ప్రజలకు మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బు రాలే, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడు, ఇవన్నీ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో ఏంటంటే ఎవరైతే అక్కడ ఓనర్లు ఉంటారో ఆ ఓనర్లని ఆ ఆస్తి తీసుకుపోయి బ్యాంకుల్లో పెట్టి లోన్లు తీసుకొని ఎన్పిఏలు అయ్యి రుణాలు ఎగరగొట్టి లాస్ట్కు బ్యాంకులను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం. ఊరంతా అప్పులు చేసి ఊరందరికీ లెక్కలు ఎగరగొట్టి, లెక్కలు అడిగితే లెక్కలు అడిగిన వాళ్ళని కొట్టి అట్లాంటి వ్యక్తులు దీంట్లో ఉన్నారు. ఈ ఎస్ఎస్ మాల్లో విచిత్రమైనది ఏంటంటే, మున్సిపాలిటీకి ఏదైతే మార్టగేజ్ చేసింటారో 10% ఆఫ్ సైట్లో ఇన్ని స్క్వేర్ ఫీట్ మార్టగేజ్ చేసింటారో ఆ మార్టగేజ్ చేసిన వాటిని కూడా నెంబర్లు మార్చి బ్యాంకుల్లో పెట్టి లోన్ తెచ్చినారు. పార్ట్ 2 ఉంది, ఇది పార్ట్ 1. రాచమల్లు ప్రసాద్ రెడ్డి, బంగారెడ్డి బావా బామర్దులు నీతి నిజాయితీ మాట తప్పకుండా ఒక పద్ధతి కానీ నిజంగా వీళ్ళకు ఉంటే నేను బహిరంగంగా సవాల్ ఇస్తున్నా. నువ్వు ప్రమాణం చేయి, నువ్వు మీ బావ వచ్చి ఎస్ఎస్ మాల్లో నువ్వు డబ్బు తీసుకున్నావా తీసుకోలేదా? ఈ ఎస్ఎస్ మాల్లో డబ్బు ఇంత బాకీ ఉంటే మున్సిపాలిటీలో మీ చైర్మన్ కానీ మీ వైస్ చైర్మన్ కానీ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఏం చేస్తున్నావు? యు ఆర్ ఏ ఫెయిల్యూర్ లీడర్, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అపోజిషన్ లీడర్, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ ఇన్ గవర్నమెంట్ లీడర్. 3 నువ్వే. గవర్నమెంట్ ఉన్నప్పుడు రాబట్టుకోలేకపోయినావు ఎమ్మెల్యే ఉండి, గవర్నమెంట్ లేకపోయినాక ప్రతిపక్ష నాయకుడు అడగలేకపోయినావు, ఇప్పుడు కూడా అడుగుతావు. ప్రస్తుతం చెప్పినావు కాబట్టి నామకే వాస్త ఒక ప్రెస్ మీట్ పెడతావు, లెక్క రాబట్టాలంటావు, మళ్ళా వాళ్ళు వస్తారు నీ కాడికి, రాత్రి సర్దుకుంటావు. ఇప్పుడు చెప్పాలా? ప్రమాణాలు చేయిస్తామన్నా, ప్రమాణానికి సిద్ధమన్నా బంగారెడ్డి అన్న ఇప్పుడు చెప్పాలా ఇది నిజమా కాదా? ఇప్పుడు ఈ 10 కోట్లు రాబట్టే దాంట్లో
నా వంతు ప్రయత్నం నేను చేస్తాడా, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చెయ్యి. మాడెం సుధాకర్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకపోతే ధర్నా చేస్తావు. ఇదేమి అంటే వీడికి రాలేవా ఎస్ఎస్ మాల్ కాడికి? ఖచ్చితంగా ఈ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి రిపోర్టుకు పంపిమన్నాడు. ఖచ్చితంగా దొరుకుతారు. ఆ రోజు ఉన్నటువంటి కరెంట్ ఇచ్చిన ఆఫీసర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, నువ్వు కానీ ఏమేమి అవినీతి ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి. తొందరలో నిజానిజాలు తెలుస్తాయి. ఎస్ఎస్ మాల్ మీద రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్పందించాలని కోరుకుంటాడా? 99% నువ్వు స్పందించవు. 1% ఏదైనా అవకాశం ఉంటే స్పందించు, నిజాలు చెప్పమని ప్రజలకు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ప్రొద్దుటూరులో రాచమల్లు అనే వ్యక్తి ఈజ్ ఫర్ సేల్ అంతే. ఆయన డబ్బులు ఇస్తే ఏ దానికైనా సెట్ అవుతాడు. నాతో మొన్న ఒక మ్యారేజ్లో ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు కనిపించి నాతో మాట్లాడతా ఆయన ఒక మాట అన్నాడు, మా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న దగ్గర ఒక నిజాయితీ ఉందన్నా, నీకు తెలియని నిజాయితీ అన్నాడు. ఏందయ్యా మీ ఆయన దగ్గర ఏం నిజాయితీ ఉంది అన్నా? ఒక ఇష్యూలో కానీ ఒక వ్యక్తి దగ్గర కానీ లెక్క తీసుకునేందుకే సపోర్ట్ ఉంటాడన్నా. అది అన్యాయమైంది కానీ దొంగది కానీ అది ఏదన్నా కానీ రాచమల్లు ప్రసాద్ దగ్గర ఒక్క నిజాయితీ ఉంది అంటే నేను అప్పుడు అడిగిన, అందుకే నా మార్చి స్కూల్లో మాట్లాడడం అంటే అవన్నీ నేను లోతు చెప్పకూడదున్నా. ఒక ఇష్యూలో పొట్లం పడితే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ రాదు బయటికి. ఇప్పుడు కూడా ఎస్ఎస్ మాల్లో పడింటుంది కాబట్టి అతని వాయిస్ బయటికి రాదు. నేను చెప్పలే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, నీకు ఒకవేళ ఎవడు చెప్పిన వ్యక్తి అని డౌట్ ఉంటే బహిరంగంగా చెప్తే ఆ వ్యక్తికి ఇబ్బంది కదా. నీ నమ్మకస్తులు ఏమన్నా నా దగ్గరికి పంపి అతని పేరు కూడా నేను నీకు చెప్పి పంపిస్తాను.